శతశృంగంలో పాండవుల జననం జరిగినప్పుడు వృష్ణివంశీకుడు, ఇతని పేరు వసుదేవుడికి దగ్గరివాడు, వసుదేవుడికి చెప్పాడు, అయ్యా పాండవులు పుట్టారు అని కుంతికి. వెంటనే పిల్లలకు నామకర్మ సంస్కారం చేయించడం కోసం కాశ్యప గోత్రానికి చెందినటువంటి ఒక బ్రాహ్మణుణ్ణి పంపించాడు. కాశ్యప గోత్రం చాలా గొప్ప గోత్రం, సృష్టిలో మొట్టమొదటి గోత్రం అని కూడా చెప్పవచ్చు. బ్రాహ్మణుడికి గోత్రం తెలవనప్పుడు, గోత్రాన్ని మరిచిపోతే ఏ గోత్రం పెట్టుకోవాలి అని అడిగితే గోత్రం తెలియనప్పుడు కాశ్యప గోత్రం పెట్టుకో అనేది కూడా ధర్మశాస్త్రమే. అంత గొప్ప గోత్రం కాశ్యప గోత్రం. కాశ్యప గోత్రీయుణ్ణి పేర్లు పెట్టడానికి పంపించాడు. పాండవులకు నామకరణం జరిగినటువంటి ప్లేస్ తెలుసా? శతశృంగం. శతశృంగం అనేటువంటి ప్రదేశంలో పాండవులకు పేర్లు పెట్టారు. పేర్లు పెట్టిన తర్వాత కొంతకాలానికి మాద్రితో కలిసి ఈ పాండురాజు విహారానికి బయలుదేరాడు. మంచి ప్రకృతిని చూచి ఇతనికి కోరిక పుట్టింది. మాద్రిని దగ్గరకు తీసుకొని సంగమించే ప్రయత్నం చేశాడు. మాద్రి ఎంత వద్దన్నా వినలేదు. బుద్ధి కర్మ అనుసారిణి. బుద్ధి పుట్టిందంటే కూడా పోవాలి వాడు. పాత్ర అయిపోయింది, అక్కడితో పాండురాజు పాత్ర ముగింపు. అందుకే పుట్టింది బుద్ధి. మాద్రితో సంగమించాడు. మాద్రితో సంగమం కాగానే మరణించిపోయాడు. అతను శరీరాన్ని విడిచిపెట్టేశాడు. మాద్రి ఏడ్చింది, అంతా నా వల్లే జరిగింది, నా వల్లే జరిగింది అని. కుంతీదేవి అన్నది, అహం జ్యేష్ఠ ధర్మపత్ని, అహం జ్యేష్ఠ ధర్మపత్ని, జ్యేష్ఠం ధర్మఫలం మమ. కుంతి కూడా అన్నది, ఇది నీదే కాదు, నా పాపం కూడా. అందుకే నేను కూడా భర్తతో పాటు అగ్నిలో దేహాన్ని త్యజిస్తా అని కుంతి ముందుకు వచ్చింది. కానీ మాద్రి ఒప్పుకోలే. ఇప్పుడు మీరు అడగాలి, సతీ సహగమనం అనేటువంటిది భారతంలో ఉందా? ఉంది. కానీ ఎలా ఉంది? సతీ సహగమనం గురించి చరిత్రకారులు రాసిన ఫాల్స్ ఇన్ఫర్మేషన్, తప్పుడు వ్యాఖ్యానం. ఆ రోజుల్లో భర్త పోగానే భార్యను కూడా బలవంతంగా చితిలోకి తోసేవారు అనేటువంటిది భారతీయ ధర్మంలో లేదు. ఇది కట్టుడు కల్పన. ఒకవేళ భర్త మరణాన్ని తట్టుకోలేక ఏ స్త్రీ అయినా తాను స్వచ్ఛందంగా నా దేహాన్ని నేను ఇక్కడ చాలిస్తా అనేటువంటిది ఆవిడకు కలిగి ఆవిడ వెళ్ళితే వద్దనే వాళ్ళు కాదు తప్ప, బలవంతంగానైతే చితిలో తోసేటువంటి క్రూరత్వం అనేటువంటిది మాత్రం మన సనాతన ధర్మంలో లేదు, 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 ఎక్కడా లేదు. కాబట్టి ఇది ఆచారం కాదు, ఇది తమకు తాము కల్పించుకున్నటువంటి ఒక కట్టుబాటు. అది కూడా కొన్ని చోట్లనే. కుంతి ఏమన్నది, నేను సహగమనం చేస్తా. మాద్రి అన్నది, నేను చేస్తా. ఇక్కడ ఎవరు చేశారు సతీ సహగమనం చెప్పండి? ఇక్కడ అంటే ఎవరు చేశారు అంటే ఇక్కడ కాదు, చరిత్రలో సహగమనం చేసినటువంటి అమ్మాయిలు పేర్లు కనుక మీరు తెలుసుకుంటే వాళ్ళంతా సాధ్వీమణులు, చాలా గొప్పవారు. మామూలు వాళ్ళు ఎవరు చెయ్యలే. మీరు చరిత్ర చూస్తే చరిత్రలో పద్మిని, రాణి పద్మావతి చూశారు కదా. కొంతమంది రాజపుత్ర స్త్రీలు తమకు తాము సమర్పించుకున్నారు.
మహాభారతం వంటి గ్రంథంలో కానీ పురాణాల్లో కానీ ఇంతకంటే ఎక్కువ చెప్పలే. అందుకే ఒక మాట అంది అట మాద్రి, అమ్మా మాద్రితో, నేను పాండురాజుతో ఊర్ధ్వలోకాల్లో ఉంటా, మాద్రి నువ్వు నీ పిల్లల్ని జాగ్రత్తగా చూడు అంటే మాద్రి కుంతి పాదాలు పట్టుకొని, మహారాజు మరణించటానికి నువ్వు కారణం కాదు అక్క, నేను కారణం. నన్ను చూచి మోహపడ్డాడు ఇతడు, కాబట్టే ఇలా జరిగింది. అందువల్ల నేనే సహగమనం చేయటం న్యాయం. పైగా ఒకవేళ నేనే కనుక బ్రతికి ఉంటే నీ పిల్లల్ని నా పిల్లలతో సమానంగా చూస్తానో లేదో నాకు తెలియదు, కానీ నీవు మాత్రం చూస్తావు అక్క. అందరినీ సమానంగా చూసే బుద్ధి నీకుంది, నాకు నీ అంత గొప్ప బుద్ధి కూడా లేదు. గొప్ప మాట ఇది, చాలా గొప్ప మాట అని మాద్రి ఒప్పించి సహగమనం చేసింది పాండురాజుతో. కుంతీదేవి కన్నీటితో మాద్రికి వీడ్కోలు పలికింది. ఈ శతశృంగంలో జరిగిన ఘటన ఇది. బంధువులంతా కుంతికి నిలబడ్డారు. ఇటువంటి సమయాల్లోనే నిలబడాలి, బంధువులంతే వీరే. అందుకే మాద్రి సహగమనం చేసింది. శతశృంగంలో బంధువులంతా నిలిచారు కుంతికి బాసటగా. అమ్మా నిన్ను భద్రంగా హస్తినాపురానికి తీసుకొని వెళ్తాం, ధృతరాష్ట్రుడికి అప్పచెపుతాం. పాపం కుంతికి అంతకంటే మార్గం లేదు. 5 పసికందులు, పాలు దాగే పిల్లలు, పెద్దగా ఏం లేదు. 5, కొంత ధర్మరాజు పెద్దవాడు. 5 పిల్లల్ని పట్టుకొని ఋషుల సహాయంతో హస్తినాపురానికి వెళ్ళింది కుంతీదేవి. భీష్ముడు కన్నీళ్లు కారుస్తూ ఎదురుగా వచ్చాడు. పాండురాజు రాకుండా కేవలంగా ఒకే ఒక్క కుంతిని చూచి, చేతిలో ఉన్న పిల్లల్ని చూచి అందరికీ ఏడుపులు వచ్చాయి. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన వారే కదా పాపము ఈ పంచపాండవులు. పాండవులు తీసుకువచ్చినటువంటి అస్థికల నిమజ్జనం, పాండురాజుకు మాద్రికి జరిగినటువంటి కర్మకాండ ఎంత అద్భుతంగా చూపించారో. కర్మ ఎలా చెయ్యాలి, కర్మ చక్కగా చేశారు. కర్మకాండ జరిగింది. ధృతరాష్ట్రుడు పిల్లలందరినీ పట్టుకున్నాడు, కన్నీళ్లు పెడుతున్నాడు. ధర్మరాజుతో అంటున్నాడు, చిన్న కుర్రవాడు ధర్మరాజు, ఒరేయ్ ధర్మరాజా, మీ నాన్న ఎంత ప్రేమగా చూసుకున్నాడో తెలుసా, నన్ను ఎంత చూసుకున్నాడో తెలుసా. గుడ్డివాణ్ణి అని నా మీద జాలి పడుతూ నన్ను ఎక్కడికి కూడా కదలనిచ్చేవాడు కాదురా. ఎంత ప్రేమ, మీ నాన్న చూపించినటువంటి ప్రేమను నేను మర్చిపోనురా. ధృతరాష్ట్రుడు చెబుతున్నాడు. ధృతరాష్ట్రునిలో చాలా యాంగిల్స్ చూస్తారు మీరు, చూడండి చాలా ఉంటాయి.